హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మీకు ఫ్యాట్ సెల్స్ ఎలా ఉంటాయి, దాని నేచర్ ఏంటి, ముఖ్యంగా ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాట్ సెల్స్ వల్ల ఎలాగ వెయిట్ గెయిన్ అవుతారు అనే దాని గురించి చెప్తాను. మనకు కామన్గా ఏంటంటే సింపుల్గా ఫ్యాట్ సెల్స్ 2 టైప్స్ లాగా తీసుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ మన బాడీలో ఫామ్ అయినటువంటి ఫ్యాట్ సెల్స్, రెండు వచ్చేసి కొత్తగా యాడ్ అవుతున్నటువంటి ఫ్యాట్ సెల్స్. న్యూ ఫ్యాట్ సెల్స్ మరియు ఓల్డ్ ఫ్యాట్ సెల్స్ తీసుకుంటాం. ఏదైతే ఆల్రెడీ మన బాడీలో ఫామ్ అయి ఉందో దాన్ని రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఏదైతే కొత్త సెల్ యాడ్ అవుతుందో ఫ్యాట్ సెల్స్, దాన్ని మనం యాడ్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు. అది ఎలాగంటే మనం బరువు తగ్గడం ద్వారా మన యొక్క ఫ్యాట్ సెల్స్ కొత్తగా ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉండే విధంగా చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ను సైజు తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే మనకు చేసేటువంటి డైట్ మరియు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం ఫ్యాట్ సెల్స్ యొక్క సైజు తగ్గించినా కూడా బరువు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మనం ఫాలోఅప్ చేయాల్సింది ఒకటి, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఒబేసిటీ ఉన్నటువంటి పర్సన్స్ వెయిట్ లాస్ వెళ్తున్నప్పుడు ఒకసారి వెయిట్ లాస్కి వెళ్ళారంటే కనీసం ఒక 20 kgs వరకు తగ్గేంత వరకు కంటిన్యూగా వెయిట్ లాస్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం 10 days చేసి 10 days తర్వాత వదిలేయడం ద్వారా ఫ్యాట్ సెల్స్ మళ్ళీ అగైన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అంటే సైజ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఫ్యాట్ సెల్స్ కొత్తగా యాడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఉన్న ఫ్యాట్ సెల్స్ యొక్క సైజుని తగ్గించాలి. అప్పుడే మీరు కరెక్ట్గా వెయిట్ లాస్ ఉంటుంది, ప్లస్ మీ బాడీ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. లేదంటే కొంచెం వేరియేషన్, అంటే మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగడం తగ్గడం ఇలాగా అన్కంట్రోల్డ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు డైట్ స్టార్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటే మరియు కరెక్ట్ గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు హెల్తీ వెయిట్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరియు తగ్గిన వెయిట్ పెరగకుండా ఉండే విధంగా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.